భారతదేశంలో 4 పీఠాలు ఉన్నాయి అని, అవి కూడా ఆది శంకరాచార్యులు గారు ప్రతిష్ఠించారని మనం విన్నాం. మరి అప్రకటిత పీఠాధిపతి స్వరూపానందేంద్ర, అలాగే పీఠం ఉత్తరాధికారి సాత్మానందేంద్రలు ఈ పీఠాన్ని ఎలా పెట్టారు, స్వామీజీ అవతారం ఎలాగెత్తారు, స్వామీజీగా అనేకమైనటువంటి అక్రమాలకు, అక్రమ వసూలుకు పెద్ద ఎత్తున పాల్పడ్డారు అని గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు మేము ఇదే వేదికగా చెప్పడం జరిగింది. విశాఖలో పండుగాడి పేరుతో బ్లాక్లో సినిమా టికెట్లు అమ్మినటువంటి వ్యక్తి శారదాపీఠం అధిపతి ఎలాగయ్యాడో చెప్పాలి. శారదాపీఠం అన్నది పెట్టడానికి, స్వామీజీ అవతారం ఎత్తడానికి అసలు స్వరూపానందకు ఉన్నటువంటి అర్హత ఏంటో స్వరూపానంద చెప్పాలి. అసలు ఈ పీఠానికి ధర్మాధికారి ఎవరు? ఈ పీఠానికి ధర్మాధికారి ఉన్నారా? ఈ పీఠం యొక్క కార్యకలాపాలేంటి? ఎప్పుడైనా స్వరూపానంద సరస్వతి గారు రామతీర్థాల్లో రాముడు తలకాయ నరికినప్పుడు కానీ, అంతర్వేదిలో నరసింహస్వామి రథం తగలబడిపోయినప్పుడు కానీ, అలాగే దుర్గమ్మ టెంపుల్లో వెండి సింహాలు మాయమైనప్పుడు కానీ ఏ రోజైనా స్వరూపానంద సరస్వతి స్పందించిన సందర్భం ఉందా? ఈ స్వరూపానంద సరస్వతికి స్పెషల్ ఫ్లైటు, ప్రోటోకాలు, అలాగే స్పెషల్ సెక్యూరిటీ దేనికి ఇచ్చారు? అసలు ఈ స్వామీజీకి అర్థం కావాల్సింది ఒకటి, 2019 నుంచి 2024 మొన్నటి వరకు కూడా జగన్ ప్రభుత్వంలో స్పెషల్ సెక్యూరిటీని దేనికి ఇచ్చారు? స్వామీజీ ఆశ్రమంలో, స్వామీజీ పీఠంలో వందల వేల కోట్ల లావాదేవీలు, భూ వ్యవహారాలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు, పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అన్నది విషయం తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆ యొక్క సెక్యూరిటీ ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవడానికి అని చెప్పి ఈ స్వామీజీ ఎందుకు గ్రహించలేకపోయారు? ఈ స్వామీజీకి ఉన్నటువంటి అభద్రత ఏంటి? స్వామీజీకి అయినా ప్రాణహాని ఉందా? భారతదేశంలో ఏ స్వామీజీకి లేనటువంటి సెక్యూరిటీ స్వరూపానంద సరస్వతికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ స్వామి స్పెషల్ ఫ్లైట్లో తిరగడానికి ఎవరు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్వరూపానంద సరస్వతి ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు? ఏ పనుల మీద వెళ్ళారు? ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఆ స్పెషల్ ఫ్లైట్లు పురమాయించింది ఎవరు? బట్టబయలు కావాలి. ఒక స్వామీజీ కాదు, ముఖ్యమంత్రులందరూ కూడా సామాన్య ఎకానమీ ఫ్లైట్లో తిరుగుతూ ఉన్నారు.
ఇప్పటికే పోలీసులకి సిబ్బంది కొరతుంది. ఈ స్వామీజీకి ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఇస్తే నెలకి 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని ఇవాళ వెచ్చిస్తూ ఉన్నారు. 5 ఏళ్ల నుంచి కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క సెక్యూరిటీ కోసం వెచ్చించిన సందర్భం దేనికోసం, ఎవరి కోసం? స్వామీజీ చేసిన వ్యవహారాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. ఇదే స్వరూపానంద స్వామిని నమ్ముకున్నటువంటి కేసీఆర్కి ఏ గతి అయితే పట్టిందో జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ రాష్ట్రంలో అదే గతి పట్టింది. ఎందుకంటే ఈయన నకిలీ స్వామి, సెటిల్మెంట్లు చేసే స్వామి, అన్యాయాలకి, భూ లావాదేవీలకి, నిబంధనలకు, ఉల్లంఘనలకు క్యార్ ఆఫ్ అడ్రస్గా స్వయం ప్రకటిత పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అక్రమాలకు అడ్డే లేకుండా ఈ 5 ఏళ్ళు పోయింది. ఆఖరికి ఇప్పుడున్నటువంటి చినముచ్చిరివాడలో స్వరూపానంద పీఠం, శారదా పీఠం ఏదైతే ఉందో అది ప్రభుత్వ స్థలం కబ్జాలో కొంత భాగం ఉందన్న మాట వాస్తవం కాదా? రెవెన్యూ అధికారులు నామమాత్రంగా నోటీసులు జారీ చేసి మమా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు లేవా? ఇదంతా ఒకటి ఎత్తైతే వేద పాఠశాల పెడతానని, పిల్లలకి వేదాలు నేర్పిస్తానని, ఇవన్నీ నమ్మబలికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవాళ అలాట్మెంట్ చేయించుకున్నారు. ఆయన భీమిలిలో సర్వే నెంబర్ 102/2లో 7 ఎకరాల 70 సెంట్లు, 103లో 7 ఎకరాల 30 సెంట్లు 15 లక్షల రూపాయలకి, కేవలం ఎకరం ₹1,00,000 నామమాత్రంకి. ఇవాళ అక్కడ ఎకరం ఎంత ఉందండి? ఎన్ని కోట్లు ఉందండి? 250 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని కేవలం 15 లక్షల రూపాయలకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి కొట్టేశాడు ఈయన. దేనికోసం? వేద పాఠశాలలు పెడతాను, పిల్లలకి వేదాలు నేర్పిస్తానని చెప్పి. అలాంటిది అదే స్వామీజీ సాత్వానంద్ గారు 20/11/2023 ఇది అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసినటువంటి శారదాపీఠం లెటర్ మీద ఈ యొక్క లెటర్. ఇది ఈ 20/11/2023 అప్పటి ముఖ్యమంత్రి గారికి ఈ శాంక్షన్ చేసిన 15 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం ల్యాండ్ కన్వర్షన్ చేసేయమని అర్జీ పెట్టుకున్నారండి. అంటే ఈయన వేద పాఠశాల పేరుతో 250 కోట్ల రూపాయల భూమిని కొట్టేసి ఆ భూమి, కొండ మీద ఉన్నటువంటి భూమికి సాక్షాత్తు విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ VMRDA 2 కోట్ల రూపాయలతో రోడ్డు వేసిందండి. ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనంతో స్వామీజీకి ఇచ్చినటువంటి 15 ఎకరాల స్థలం కోసం 2 కోట్ల రూపాయలతో రోడ్డు వేస్తే ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారని దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తు ఇంకా పెండింగ్లోనే ఉంది. అంటే స్వామీజీ యొక్క తీరుతెన్నులు, స్వామీజీ ఆలోచనలు ఎలాగున్నాయో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎక్కడైనా గత చరిత్ర అంతా చూసాం మనం. వైకుంఠ ఏకాదశి అంటే ఒక్కరోజే ఉంటుంది. అద్భుతమైనటువంటి రోజు ఏడాదిలో. తిరుమలలో ఒక్కరోజే వైకుంఠ ఏకాదశి చేస్తారు. అలాంటిది స్వామీజీ వచ్చిన తర్వాత తిరుమలలో కూడా కమర్షియల్గా ఆలోచించి 7 రోజులు వైకుంఠ ఏకాదశికి ఇవాళ ఏర్పాట్లు చేసి కేవలం భక్తుల దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడానికి
ఏకాదశులు, ద్వాదశులు, చతుర్దశులు 7 రోజులు చేసుకుంటారండి? తిథులు మార్చేస్తారండి స్వామీజీ? ఈ స్వామీజీ యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.